ప్రజా సంకల్ప యాత్ర పేద ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయడానికి చేస్తున్నటువంటి ప్రజా సంకల్ప యాత్ర చాలా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పేద ప్రజలు పూర్తిగా న్యాయం జరుగుతుందనేటువంటి భావనకు రావడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజల పట్ల, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పేద ప్రజల పట్ల, ముస్లిం మైనార్టీల పట్ల, మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పట్ల ఏ విధమైనటువంటి ప్రభుత్వం ద్వారా మేలు జరిగిందో అంతకు రెట్టింపు మేలు జరుగుతుందనేటువంటి విశ్వాసం ప్రజల్లో కనబడుతుంది. ఖచ్చితంగా పాల్గొనవచ్చు. మాట్లాడి మా కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు అందరూ చాలా వీళ్ళని తొందరగా నిర్ణయం. ఆ రోజు నాతో పాటు ఎవరైతే కార్పొరేటర్లు మల్లి గారు, సుకూర్ గారు, సరోజమ్మ గారు, అదేవిధంగా మా పెద్ద మా కుటుంబ ఆప్తులైనటువంటి వెంకటేష్ చౌదరి గారు, అదేవిధంగా మా మిత్రులు సుబ్బయ్య అన్న కార్పొరేటర్ గారు, అదేవిధంగా మన శ్రీకాంత్ రెడ్డి గారు మాజీ జడ్పీటీసీ, ఆ రోజు మా చేపలహారి మా 37వ డివిజన్ 39వ డివిజన్ ఇన్ఛార్జి, అదేవిధంగా మిగతా సులోచనమ్మ, చాలా మన హజరాబి మహిళలు, మిగతా కార్యకర్తలు బాలు కానీ నాతో పాటు ఆ రోజు ఎవరైతే ఎంతమంది అయితే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో మొత్తం మా కుటుంబం మొత్తం తిరిగి మళ్ళీ ఈరోజు రాజీనామా చేస్తాం. టోటల్ ఏ ఒక్కరు కూడా ఇది కాదు. ఆ రోజు 5 మంది కార్పొరేటర్లు, మిగతా నాయకులు అందరూ చేరడం జరిగింది. మొత్తం ఆ రోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో రావడం జరిగిందో ఈరోజు అందరూ తిరిగి మళ్ళీ రాజీనామా చేయడం. గురునాథ్ రెడ్డి అన్న నాయకత్వం.